విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో హైదరాబాద్కు చెందిన శ్రేయ అనుమానాస్పద స్థితిలో మరణించింది. కొన్ని రోజుల క్రితం జరిగిన మరణంపై తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఖననం చేసిన మృతదేహాన్ని తిరిగి పోస్టుమార్టం చేయాలని పేరెంట్స్ కోర్టు మెట్లెక్కారు. దాంతో మృతదేహానికి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాలని సైబరాబాద్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇవాళ డెడ్ బాడీని పోలీసులు బయటకు తీసి రీపోస్టుమార్టం చేసే అవకాశం ఉంది. శ్రీయ రీపోస్ట్ మార్టంపై మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి కమల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కమల్, చెప్పండి, గతసారి పోస్ట్ మార్టం నిర్వహించినప్పుడు ఆ రిపోర్ట్ లో ఏమొచ్చింది? మళ్ళీ తిరిగి రీపోస్ట్ మార్టం కోరడానికి కారణం ఏంటి? ప్రధానంగా ఏం చెప్తున్నారు వారి పేరెంట్స్? కమల్, వైజాగ్ గీతం యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నటువంటి శ్రేయ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దానికి సంబంధించి ఆత్మహత్యగా పోలీసులు మొదట కేసు నమోదు చేశారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్కు శ్రేయ మృతదేహాన్ని తరలించి ఇక్కడ ఖననం చేయడం కూడా జరిగింది కుటుంబ సభ్యులు. కానీ వాస్తవంగా కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి డిమాండ్ ప్రకారం శ్రేయ 5 గంటలకు చనిపోయినట్టుగా తమకు సమాచారం అందించారు. కానీ 5 గంటల 24 నిమిషాలకు బెంగళూరులో ఉన్నటువంటి తన స్నేహితురాలతో చాటింగ్ చేసింది. 5 గంటల 30 నిమిషాలకు చనిపోయినట్టుగా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఇదంతా కూడా కొంత మిస్టరీగా ఉంది. సమయం ఎక్కడ కూడా టాలీ అవ్వట్లేదంటూ ఇది శ్రేయ మృతిపై తల్లిదండ్రులు, హైదరాబాద్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా విచారణ జరిపిన తర్వాత ఈ వాదోపవాదాలు విన్న తర్వాత శ్రేయ మృతదేహాన్ని ఎక్కడైతే ఖననం చేశారో అక్కడ నుంచి తీసి భద్రపరచాలి, విచారణ అంతా కూడా దర్యాప్తు పూర్తయ్యేంత వరకు కూడా భద్రపరచాలంటూ సైబరాబాద్ పోలీసులను ఆదేశించింది. దీనికి సంబంధించి శ్రేయ మృతికి సంబంధించి ఎటువంటి అనుమానాలు ఉన్నాయన్నది మాట్లాడడానికి మనతో శ్రేయ తల్లి ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం, చెప్పండి, మీకు యూనివర్సిటీ అధికారులు ఎప్పుడు సమాచారం ఇచ్చారు? అసలు శ్రేయ మృతిపై ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? గీతం యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ నాకు 5:31 సాయంకాలం 12th డేట్కి నాకు ఫోన్ చేసి, మీ పాప చాలా సీరియస్గా ఉందండి, ఓ లోకల్ గార్డియన్ నంబర్ ఇవ్వండి త్వరగా అని చెప్పింది. మళ్ళీ ఏమైందండి, ఎందుకు లోకల్ గార్డియన్ నంబర్ అని చెప్పి లోకల్ గార్డియన్ నంబర్ ఇచ్చిన లోపల ఫోన్ కట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ నేను రీడైల్ చేసిన ఒక 3 మినిట్స్లో అసలు నాకు అర్థం అవ్వలేదు. నేను, మేడం ఏమైంది, మా పాప బాగానే నాతో మాట్లాడింది 1 o'clock, ఏమైంది చెప్పండి అంటే, మీ పాప అటెంప్ట్ చేసింది అని. ఏం అటెంప్ట్ చేసింది అని అడిగితే, షీ టోల్డ్ మీ షీ ఈజ్ నో మోర్ అని చెప్పి కట్ అయిపోయింది ఫోన్. అండ్ దాని తర్వాత ఇమీడియట్లీ మా హస్బెండ్, మళ్ళీ మా బ్రదర్ ఇన్ లా, పాప వాళ్ళ పెద్దనాన్న ఇద్దరు వైజాగ్ బయలుదేరారు. అండ్ నేను ఇక్కడ మా చిన్న బాబు ఉన్నాడు, సో ఆయనతో ఇంట్లో ఉన్నా. మీరు శ్రేయ మృతికి సంబంధించి అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టుకి వెళ్ళారు. ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? శ్రేయ మృతి పైన కాలేజీ యాజమాన్యం ఇది సూసైడ్ అంటూ కూడా ఫిర్యాదు చేసింది. అంటే మీ అనుమానాలు ఏంటి అసలు? ఆ సేమ్ డే నాకు వాళ్ళ ఫ్రెండ్ బెంగళూరు నుంచి ఫోటోషూట్ పంపించింది. దట్ మా పాప తనతో 5:24కి దేవర్ ఆన్ చాట్ ఆన్ ఫేస్బుక్. తన ఫోన్ నంబర్ అడిగింది. సో ఆమె ఫోన్ నంబర్ ఇచ్చిన వెంటనే మా పాప అక్నాలెడ్జ్ చేసింది అని ఆ ఫోటోషూట్ పంపించింది. వీళ్ళేమో 5:31కి నాకు ఫోన్ చేశారు. మళ్ళీ ఎఫ్ఐఆర్లో 5 o'clockకి మా పాప మరణించింది తెలిసిపోయింది అని వార్డెన్ వాళ్ళు దే గేవ్ అ కంప్లైంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్. సో ఈ టైమ్స్ ఏం కలిసి వస్తలేదు. మళ్ళీ మై డాటర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్. సో ఆ అనుమానంతో నేను హైకోర్టుని ఐ అప్రోచ్ ద హైకోర్ట్ ఫర్ దెమ్ టు విత్ అ ప్లీ టు ఎగ్జ్యూమ్ ద బాడీ ఫర్ ప్రిజర్వేషన్, బికాస్ దాట్ ఈస్ ది ఓన్లీ ఎవిడెన్స్ ఐ హ్యావ్ that my daughter had not committed suicide. ఇప్పుడు మీరు శ్రేయ మృతదేహాన్ని ప్రిజర్వ్ చేసిన తర్వాత దర్యాప్తులో ఇది సూసైడ్ కాదు మర్డరే అని తేలుతుందన్న నమ్మకం మీకుందా? ఖచ్చితంగా అండి, ఆ నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. మళ్ళీ మా పాప ఈజ్ నాట్ అ కవర్డ్. తన క్లాస్ సిఆర్
ఎన్సీసీలో, ఎన్ఎస్ఎస్లో, మళ్ళీ వాళ్ళ కళాకృతి చాలా ప్రోగ్రామ్స్లో పాల్గొంటుంది. మళ్ళీ షీ వాజ్ అ వెరీ గుడ్ ఒరేటర్, స్పీకర్. షీ యూస్ టు టేక్ పార్ట్ ఇన్ ఆల్ సెమినార్స్ అని, అండ్ వెరీ గుడ్ స్టూడెంట్. గతంలో యూనివర్సిటీలో చదువుతున్న టైంలో శ్రేయకి సంబంధించినటువంటి వస్తువులు దొంగతనానికి గురయ్యాయి, అయినా కూడా పట్టించుకోలేదు అని కూడా మీరు పేర్కొంటున్నారు. దానికి ఏంటంటే అదేంటి? ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది అండి. పాప అప్పుడప్పుడు తన పర్సుల నుంచి డబ్బులు పోతున్నాయి. నేను పాకెట్ మనీకి ఇచ్చిన డబ్బులు, లేదంటే వాళ్ళ క్లాస్ రెప్ ఉన్న వల్ల కలెక్షన్స్ ఉంటాయి అప్పుడప్పుడు జెరాక్స్కి, అలాంటివి ఉన్నప్పుడు ఆ డబ్బులు పోతున్నాయి అని చెప్తానే ఉన్నది. మళ్ళీ ఇప్పుడు February 8th ఏం జరిగిందంటే, ఆ మార్నింగ్ ఆమె పర్సుని ఏమో బెడ్ మీద పెట్టి వెళ్తే వచ్చినప్పుడు 1500 లేదంట. సో వాళ్ళ రూమ్మేట్స్, ఫ్రెండ్స్ని అడిగితే మీరు సర్చ్ చేయవచ్చు, నువ్వు సర్చ్ చేయవచ్చు అని ఫ్రెండ్స్ చెప్పారంట. బట్ వెన్ షీ స్టార్టెడ్ సర్చింగ్, దే స్టార్టెడ్ షౌటింగ్ ఎట్ హర్, and even their other friends came and they shouted at her. And in the evening again, the warden and the girls shouted at her. That's what she told me. ఎవరిపైన అనుమానాలు ఉన్నాయి అంటే, అక్కడ ఉన్నటువంటి ఎవరైనా స్నేహితులపైన అనుమానాలు ఉన్నాయా, కాలేజీ యాజమాన్యం పైన అనుమానాలు ఉన్నాయా? శ్రేయ మృతి వెనుక ఎవరిపైన మీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? నాకు వాళ్ళ రూమ్మేట్స్, మళ్ళీ వార్డెన్స్ మీద అనుమానాలు ఉన్నాయి. అంటే గతంలో ఇటువంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? శ్రేయ మీతో చెప్పుకోవడం కానీ? 8th 9 o'clockకి 9:15కి నాకు ఫోన్ చేసి, వాళ్ళు ఇలాగ అరిశారు మమ్మీ, ఇలాగ జరిగింది, నా డబ్బులు పోయినాయి అని చెప్పింది పాప నాకు. ఇది శ్రేయ తల్లి చెప్తున్న దాని ప్రకారం శ్రేయ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు బాడీని ప్రిజర్వ్ చేసిన తర్వాత దర్యాప్తులో ఇది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు, హత్య అని తేలుతుందన్న నమ్మకం తనకుంది అంటూ కూడా చెప్తుంది ప్రతిభ. ఓటు స్టూడియో. ఇవి